నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. కేంద్రం కరువు సాయానికి నిధుల కొరత వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇస్తామని ఏపీ, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు లేఖ. పెట్టుబడి రాయితీపై ప్రభావం. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు కృష్ణా నీరు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్కు 4.5 టీఎంసీలు కేటాయించిన నదీ యాజమాన్య బోర్డు. ఆధార్ చట్టబద్ధత దిశగా కేంద్రం అడుగులు. బిల్లుకు ఆమోదముద్ర వేసిన కేంద్ర మంత్రివర్గం. ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని విశ్వాసం. మరిన్ని ఆర్థిక సంస్కరణలపై ఎన్డీఏ సర్కార్ కసరత్తు. పంచవర్ష ప్రణాళికల్ని రద్దు చేసే యోచన. 2-3 ఏళ్లు ఉండే కొత్త విధానంపై దృష్టి. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై చంద్రబాబు ఆగ్రహం. కొత్త బడ్జెట్లో యువతకు 500 కోట్లు. జగన్ ఆరోపణల్ని తిప్పికొట్టాలని మంత్రులకు ఉద్బోధ. తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు వయోపరిమితి మరో ఏడాది పెంపు. జనరల్ అభ్యర్థులకు 29 ఏళ్ల వరకు అవకాశం. ఈ నెల 10 వరకు దరఖాస్తు గడువు. ఆసియా కప్ ఫైనల్లో భారత ప్రత్యర్థి బంగ్లాదేశ్. పాకిస్తాన్ను చిత్తు చేసి తుదిపోరుకు సిద్ధమైన ఆతిథ్య జట్టు. నేడు యూఏఈతో తలపడనున్న ధోనీ సేన. వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయ విపత్తు సహాయ నిధి ఎన్డీఆర్ఎఫ్లో నిధులు లేనందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాయం అందించగలమని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రం లేఖ రాసింది. నిధుల కొరత వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కరువు సాయం ఇప్పట్లో అందించలేమని కేంద్రం లేఖ రాసింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కరువు సాయం కోసం ఎదురుచూస్తున్న మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్కు సైతం కేంద్రం ఇలాగే లేఖ పంపింది. కరువు సాయంగా 3031 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, 2000 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని కోరాయి. తెలంగాణకు 791 కోట్లు, నవ్యాంధ్రకు 433 కోట్లు మాత్రమే కరువు సాయంగా కేంద్రం ప్రకటించింది. ఇటీవలే 2 రాష్ట్రాలకు కలిపి 90 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఇంకా 1,055 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్డీఆర్ఎఫ్కు నిధులు భర్తీ చేసిన తర్వాతే తాము సాయం అందిస్తామని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 5 రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎన్డీఆర్ఎఫ్లో నిధులు లేనందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిధులు సమకూరుతాయని, అప్పుడు విడుదల చేస్తామని లేఖలో వివరించింది. కేంద్ర సాయంతో పెట్టుబడి రాయితీని రైతులకు అందించేందుకు ప్రణాళిక రచిస్తున్న తెలుగు రాష్ట్రాలకు ఈ లేఖ అసనిపాతంగా మారింది. కేంద్రం నిధులివ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి రాయితీని సకాలంలో సమకూర్చడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. రైతులను ఆదుకోవాలంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలే తమ నిధుల నుంచి రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో కేంద్రం రాసిన లేఖ రైతులను ఆందోళనకు గురిచేసేలా ఉంది. అయితే కేంద్రం కొన్ని ఎంపిక చేసిన అంశాలపై విధించే పన్నును ఎన్డీఆర్ఎఫ్కు జమ చేస్తారు. అయితే ఈ విధానం మారాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఎన్డీఆర్ఎఫ్కు నిధులు కొరత లేకుండా నికరంగా నిధులు సమకూర్చేలా కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది. కేంద్రం కరువు సాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగా సకాలంలో రాష్ట్రాలకు సాయం అందించాలని సిఫారసు చేసింది. 2014-15లో 3,460 కోట్లు, 2015-16లో 5,690 కోట్లు ఎన్డీఆర్ఎఫ్కు కేంద్రం కేటాయించింది. తాజాగా ఈ ఏడాది 5,910 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం జమైతే తప్ప 2 రాష్ట్రాలకు కరువు సాయం అందే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, పురపాలక శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రుల్ని ఆదేశించారు. నూతన బడ్జెట్లో యువతకు 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రత్యేక విధానం ప్రకటిద్దామని సహచర మంత్రివర్గ సభ్యులకు ఆయన తెలిపారు. రాజకీయ విమర్శలపై మంత్రులు చురుగ్గా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తేలిగ్గా తీసుకోబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ, ఆ తర్వాత జరిగిన పార్టీ వ్యూహాత్మక సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేయాల్సిన ప్రసంగాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. రాజధానిలో కుంభకోణాలంటూ జగన్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెదేపా వ్యూహాత్మక సమావేశంలో అన్నట్లు సమాచారం.
ఏటా తాను ఆస్తులు ప్రకటిస్తున్నట్లుగా జగన్ ప్రకటించగలడా అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అసత్య వార్తలపై రాజకీయంగా, న్యాయపరంగానూ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి రావెల కిషోర్ బాబు తన భార్య పేరుతో అసైన్డ్ భూమి కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తపై అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ భూమిని తన తల్లి గ్రామంలో కొనుగోలు చేసినట్లు తెలిపిన రావెల, అక్కడ భూమి యజమాని డబ్బు అవసరమని ఒత్తిడి తెస్తే తీసుకోవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తాను కొనాలనుకుంటే రాజధాని ప్రాంతంలోనే కొనుగోలు చేసేవాడిని కదా అని రావెల అన్నట్లు తెలిసింది. రాజకీయంగా మంత్రులు చురుగ్గా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇన్ఛార్జి మంత్రిగా స్పందించకపోవడం తగదని మంత్రి గంటాను అన్నట్లు తెలిసింది. ముద్రగడ ప్రభుత్వాన్ని శాసించే తరహాలో లేఖ రాస్తే ఎవరూ మాట్లాడుకుపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధ్యత తీసుకోకుంటే ఎలాగని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్థికంగా అన్ని కులాల్లో పేదల్ని పైకి తీసుకురావాలన్నదే తన తపనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపకార వేతనాలు, రుణాలు ఇవ్వటం కూడా తప్పేనా అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ముద్రగడ పోరాటం కాపులకు న్యాయం కోసమా లేక ప్రభుత్వంపైనా అని ప్రశ్నించినట్లు సమాచారం. కాపుల కోసం తొలిసారి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమేళా పెట్టి దరఖాస్తులను పరిష్కరిస్తుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తుంటే మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ప్రజా సంక్షేమం కోసం వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చేస్తుంటే దిక్కుతోచని జగన్ ప్రాంతాలు, కులాలు మధ్య చిచ్చు రేపుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ కుట్రలన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరింత వెసులుబాటు కల్పించింది. సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితిని మరో ఏడాది పెంచింది. గతంలో 25 ఏళ్ల గరిష్ట పరిమితి ఉండగా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే 3 ఏళ్లు పెంచిన కేసీఆర్ సర్కార్ మరో ఏడాది అదనంగా చేర్చి 4 ఏళ్లు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 29 ఏళ్లు కానుంది. తాజా నిర్ణయం నేపథ్యంలో నేటితో ముగియనున్న ఎస్ఐ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 10 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తెలిపింది. మొత్తం 539 ఎస్ఐ ఉద్యోగాలకు ఇప్పటి వరకు 1,30,000 దరఖాస్తులు వచ్చినట్లు మండలి చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థకు అదనపు పోస్టుల్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, ఫార్మసిస్టు వంటి 23 పోస్టుల్ని మంజూరు చేసింది. ప్రజా భాగస్వామ్యంతో పురపాలనను పట్టాలెక్కించే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికను ప్రకటించిన తెలంగాణ పురపాలక మంత్రి కె తారక రామారావు ఇతర అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, ఇంధన పొదుపుతో పాటు స్వచ్ఛ తెలంగాణ, రూపాయికి నల్ల కనెక్షన్, వేసవిలో తాగునీటి సరఫరా వంటి అంశాలపై పటిష్ట ప్రణాళిక రూపకల్పనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయా నగర, పురపాలికలు, నగర పంచాయతీల బాధ్యులతో శనివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికల దృష్ట్యా గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట నగర పంచాయతీల బాధ్యుల్ని ఈ భేటీ నుంచి మినహాయించారు. ఈ నెల 10న అన్ని జిల్లాల కలెక్టర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. ఆధార్కు చట్టబద్ధత కల్పిస్తామని 2016-2017 సార్వత్రిక బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆధార్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని కేంద్రం విశ్వాసంతో ఉంది. బిల్లు ఆమోదం పొందితే వేర్వేరు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆధార్ను ఉపయోగించేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు లభిస్తుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2020 సంవత్సరం మార్చిలో 36వ అంతర్జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనాన్ని ఢిల్లీలో నిర్వహించేందుకు ప్రత్యేక సంఘం ఏర్పాటుకు అంగీకరించింది. సన్నాహక కార్యక్రమాల కోసం 52 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంపై చర్చకు వేదికగా నిలిచేందుకు 2004లో ఏర్పాటైన నిర్దేశిత పనిని పూర్తి చేసిన జాతీయ తయారీ పోటీతత్వ మండలి ఎత్తేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైల్వే అభివృద్ధికి గతేడాది డిసెంబర్లో జపాన్, రష్యాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రివర్గం వివరాలు అడిగి తెలుసుకుంది. లోక్సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. రాహుల్ అసత్యాలు చెప్పే యంత్రంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరుల్ని సంప్రదించకుండా అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటున్నారని లోక్సభలో ఆరోపించిన రాహుల్పై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తి అని వివరిస్తూ ఫేస్బుక్లో వ్యాసం రాసిన ఆర్థిక మంత్రి జైట్లీ రాహుల్ గాంధీ పరిపక్వతను ప్రశ్నించారు. నాగా శాంతి ఒప్పందం, పాక్ పర్యటనపై సంబంధిత మంత్రులకు కనీసం సమాచారమైనా లేదన్న రాహుల్ విమర్శల్ని రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ ఖండించారు.
जो पीस रिकॉर्ड हुआ है उस संबंध में जो भी जानकारी प्रधानमंत्री जी को देनी चाहिए बराबर मैं प्रधानमंत्री जी से मैं कंसल्ट करता रहा हूं और इसमें राहुल गांधी ने जो कुछ भी कहा है वह पूरी तरह से बेसलेस है और मैं उसे कंडम करता हूं। हाउस को इस तरीके से मिसलीड नहीं करना चाहिए कि अफगानिस्तान से जब प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रधानमंत्री नवाज शरीफ से बात की तो उसके तुरंत बाद उन्होंने मुझे फोन किया और मेरी राय जाननी चाहिए और मैंने उन्हें कहा कि ये एक आउट ऑफ द बॉक्स इनिशिएटिव होगा, इसलिए आपको लाहौर चले जाना चाहिए। और मुझे लगता है कि ये एक अनोखी पहल साबित हुई। देश में इसकी बहुत सराहना भी की गई और पूरे देश ने देखा कि मैं तो एयरपोर्ट पर उनका स्वागत करने के लिए विशेष रूप से वहां गई और लगभग 10 मिनट तक अलग खड़े होकर हम दोनों ने बात की। उसमें देश की जो सकारात्मक प्रतिक्रिया थी उसी से मैंने उनको अवगत कराया। इसलिए ये कहना कि मुझे जानकारी नहीं थी, ये सही नहीं है। ఢిల్లీ జేఎన్యూ వ్యవహారంలో దేశద్రోహం కేసు కింద అరెస్టైన కన్నయ్య కుమార్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు వర్సిటీలో నినాదాలు దేశ వ్యతిరేకమేనని స్పష్టం చేసింది. జాతి సమగ్రతకు భంగం కలిగించే నినాదాలు చేసి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రక్షణ కోరడం కుదరదని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తేల్చి చెప్పింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 9న జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో పాల్గొని దేశద్రోహం కేసు కింద అరెస్టైన విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో 6 నెలల మధ్యంతర బెయిలు ఇచ్చిన న్యాయస్థానం పోలీసులు కోరినప్పుడు విచారణ కోసం వారి ఎదుట హాజరు కావాలని సూచించింది. వివాదాస్పద సభలో పాల్గొన్నట్లు కన్నయ్య అంగీకరించాడని, అయితే జాతి వ్యతిరేక నినాదాలు చేయడంలో అతడి పాత్ర ఉందా లేదా అన్న అంశంపై మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులకు సంబంధించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి నినాదాలు చేయడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులంతా ఒక రకమైన రుగ్మతతో బాధపడుతున్నారన్న న్యాయస్థానం అది అంటువ్యాధిలా మారకముందే అలాంటి వారికి శస్త్రచికిత్స తరహా వైద్యంతో నయం చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. The High Court has put a stamp on the investigation of the Delhi police. It has vindicated the stand of the investigating officer that anti-national activity did take place in GNU, and the court has only granted 6 months interim bail for Kanhaiya to improve and to be under constant monitoring of his Perokas and other faculty members. అటు కన్నయ్య కుమార్ బెయిల్ వార్త తెలియగానే ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ జేఎన్యూలో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన 7 వీడియోలకు గాను 2 కత్తిరింపులు అతికింపులు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని హైదరాబాద్ ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు కేపీసీ గాంధీ వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కన్నయ్యతో పాటు పలువురి ప్రసంగాలు, నినాదాలకు సంబంధించిన 7 వీడియోలను ఢిల్లీ ప్రభుత్వం హైదరాబాద్లోని ట్రూత్ ల్యాబ్కు పంపించింది. 2 వీడియోలను మార్చారంటే వారు మాట్లాడనిది ఏదో అతికించి ఉంటారని గాంధీ అభిప్రాయపడ్డారు. వీడియో, ఆడియో విశ్లేషణ నివేదికల్ని ఢిల్లీ ప్రభుత్వానికి పంపామని గాంధీ తెలిపారు. ఢిల్లీ గవర్నమెంట్ మమ్మల్ని 7 వీడియోస్ క్లిప్పింగ్స్ పంపించి అవి అథెంటిక్ అవునా కదా అని అడిగారు. వీడియో ఎగ్జామినేషన్, ఆడియో ఎగ్జామినేషన్ 2 చేసి 5 వీడియోస్ వాటిల్లో ఎక్కువ ఏమీ ఎడిటింగ్ ఏం జరగలేదు, మ్యానిపులేషన్ జరగలేదు. 2 వీడియోస్ మాత్రం వాటిల్లో వీడియోని మధ్య మధ్యలో స్ప్లైస్ చేసి వాటిని అంటే ఎడిట్ చేసి ఆ ఎడిట్ చేసిన ప్లేసెస్లో కొన్ని ఆడియో వర్డ్స్, వాయిసెస్ పెట్టారు అని చెప్పేసి మేము రిపోర్ట్ ఇచ్చాం. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం 6.5 టీఎంసీల కృష్ణానదీ జలాలను విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కు 4.5 టీఎంసీలు, హైదరాబాద్కు తాగునీటికి 2 టీఎంసీల నీటిని కేటాయించారు. శ్రీశైలం ప్రస్తుత మట్టం 821.6 అడుగులుండగా 17 శతకోటి ఘనపుటి అడుగుల నీరు మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. నాగార్జున సాగర్లో 508.2 అడుగులకు మట్టం పడిపోయింది. ఈ పరిస్థితులతో తాగునీటి అవసరాలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు వర్కింగ్ గ్రూప్ 2 రోజుల పాటు చర్చించింది. 10 టీఎంసీల తాగునీటి అవసరాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు బోర్డు దృష్టికి తెచ్చారు. కృష్ణా డెల్టా తాగునీటికి 2 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ కింద 6 టీఎంసీలు, ఎడమ కాలువ కింద 2 టీఎంసీలు అవసరమని ప్రతిపాదించారు. కృష్ణా డెల్టాకు 2 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ కింద 2.5 టీఎంసీలు ఇచ్చేందుకు ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ కోరినట్లు హైదరాబాద్కు 2 టీఎంసీలు నీటిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఇసుక మాఫియాను అరికట్టి పారదర్శకతను పెంచేందుకు బస్తాల ద్వారా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ వినియోగదారుల ఇంటికే ఇసుకను చేరవేసేలా ప్రణాళికలు రచిస్తోంది. క్యూబిక్ మీటర్ ఇసుక 600, టన్ను 400 రూపాయల చొప్పున ధర నిర్ణయిస్తూ గతేడాది జనవరిలో నూతన ఇసుక విధానం ప్రకటించిన కేసీఆర్ సర్కార్ పక్కదారి పట్టకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. గన్నీ బ్యాగుల్లో ఇసుక విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎన్ని కిలోల బ్యాగుల్ని విక్రయించాలనే అంశాలను పరిశీలిస్తోంది. 100 లేదా 50 కిలోల బ్యాగుల్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాటి ధర నిర్ణయించాల్సి ఉంది. ఇసుక బస్తాలను వినియోగదారుల ఇళ్లకు చేరవేసేందుకు రవాణా ఛార్జీలు ఎంత ఉండాలనే అంశంపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ భూగర్భ గనుల శాఖ అధికారులు విధానాలను రూపొందిస్తున్నారు. ఈ నెలలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన సహా శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న ఆయన ప్రతి జిల్లాను ఒక డివిజన్గా మార్చి డిప్యూటీ కమిషనర్లను నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉండడమే కాకుండా రెవెన్యూ కూడా మనకు ఇంప్రూవ్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక రొటీన్ డిపార్ట్మెంట్ కాకుండా చాలా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కొత్త డైరెక్షన్ లో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాకు కూడా ఒక డీసీ ఉండాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఫోన్లో మాట్లాడారు. పోలవరం నిధులపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఉమాభారతి తనకు ఫోన్ చేశారని మంత్రులకు చంద్రబాబు తెలిపారు. ఈ నెల 8న అధికారులు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి సమస్యల్ని వివరిస్తారన్న చంద్రబాబు తర్వాత తాను వెళ్తానని చెప్పినట్లు సమాచారం. సమాజంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చే వ్యక్తులకు ఇచ్చే ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్కోచ్ సంస్థ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రకటించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు జీవితకాల సాఫల్య పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపింది. టీ హబ్ లాంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పుల ద్వారా నూతన భారతదేశ ఆవిష్కరణకు పనిచేస్తున్నందుకు కేటీఆర్కు అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్థ పేర్కొంది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవాలని కేటీఆర్ను ఆహ్వానించింది. దేశంలో స్టార్టప్స్ వాటికి ఇవ్వాల్సిన మద్దతు అనే అంశంపై కీలకోపన్యాసం చేయాలని కోరింది. పురపాలక ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. వరంగల్, ఖమ్మం నగరపాలక ఎన్నికల ప్రచారానికి ఒకరోజే మిగిలిన వేళ పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి. డివిజన్లను చుట్టేస్తున్న అభ్యర్థులు గడప గడప తడుతూ మద్దతివ్వాల్సిందిగా ఓటరు దేవుళ్లను కోరుతున్నారు. ఓరుగల్లు, ఖమ్మం ఖిల్లాలపై గులాబీ జెండా ఎగురవేసే లక్ష్యంతో తెరాస పావులు కదుపుతోంది. ఓరుగల్లులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీష్ రావు, ఖమ్మంలో మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు రోడ్ షోలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ తరఫున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ విహెచ్ ప్రచారం చేశారు. ఓరుగల్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకే వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసే శక్తి ఉందని ఉద్ఘాటించారు. హన్మకొండలో తెదేపా అభ్యర్థులకు మద్దతుగా ఎల్ రమణ, రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలోనే హామీలిచ్చే తెరాస ప్రభుత్వం తర్వాత అమలు సంగతి మర్చిపోతుందని విమర్శనాస్త్రాలు సంధిస్తూ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కాల్షియం కార్బైడ్ వినియోగించి కాయలు మగ్గేలా చేసే వ్యాపారులకు హైకోర్టు ఆదేశాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ చెప్పారు. ఎవరైనా రసాయనాలు వాడి పండ్లు మగ్గేలా చేస్తే వారి అమ్మకం లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. మీడియా ఈ అంశంలో ప్రజల్ని చైతన్యపరచాలన్న తివారీ ప్రభుత్వం కూడా పూర్తి ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్లో అవగాహన కల్పించనుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఇథనాల్ కేంద్రాలు వినియోగించుకొని వ్యాపారులు పండ్లు మగ్గేలా చేసుకోవాలని సూచించారు. Honorable High Court had directed particularly aid the fruits which are vendors and wholesale dealers or others who are using this, take action as per the rules and regulations provided in the Food Safety and Standard Act. Vishal law, it has to be much more intensive inspection program, prosecution program, awareness program.
అపారమైన వనరులు అవకాశాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పసుపు సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరామరెడ్డి తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ పంట కాలనీల ఏర్పాటుకు ఉపక్రమించిన దృష్ట్యా కర్షకులను లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ఉద్యాన శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ధనోరాలో నేడు పసుపు ఆధునిక సాగుపై రాష్ట్ర సదస్సు జరుపుతోంది. ఈ సదస్సుకు మంత్రులతో పాటు కాలికట్ జాతీయ సుగంధ పంటల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. ఈ సదస్సులో సాగు పద్ధతులు, పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాసెసింగ్, నిల్వ చేయడంలో ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పిస్తారు. పసుపుకు మనం 7% మనం ఎక్స్పోర్ట్లో మనం నిలబడి ఉన్నాం. ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. కాబట్టి క్వాలిటీ వెరైటీస్, క్వాలిటీ పసుపును మనం పండించడానికి తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ ఉంది. సో ఇలాంటి ప్రాంతానికి కొంచెం మంచి వెరైటీస్ లేకపోవడం వల్ల, పాత రకాల వెరైటీస్నే వాడడం వల్ల ఈల్డ్ రావట్లేదు. సో ఆ రైతులు కొన్ని కొత్త వెరైటీ, సేలం వెరైటీ తీసుకొచ్చారు. ఆ సేలం వెరైటీ ఏ విధంగా వాళ్ళు నాటుకున్నారు, కొత్త పద్ధతులతో మైక్రో ఇరిగేషన్ విత్ ఫర్టిగేషన్ విత్ రేజ్డ్ బెడ్స్ మీద చేసుకోవడం జరిగింది. దానికి గాను ఆ పద్ధతులను రైతులు స్వయంగా క్షేత్రంలో పరిశీలించి శిరస్త్రాణం ధరించని వాహన చోదకుల్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలానాలు ఇంటికి పంపుతామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తెలిపారు. హెల్మెట్ వాడకంపై మంగళవారం 4,500 కేసులు నమోదయ్యాయన్న ఆయన బుధవారం అదే స్థాయిలో నమోదైనట్లు పేర్కొన్నారు. గతంలో చోదక అనుమతి పత్రాలు లేకుంటే 500 రూపాయల జరిమానాతో సరిపెట్టేవారమన్న డీసీపీ ఇకపై జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఆన్లైన్ ద్వారా చోదక అనుమతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టేందుకు రవాణా శాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. హెల్మెట్స్ దీంట్లో స్పాట్ చలాన్స్ అంటే ఆపి చలాన్స్ ఫైన్లు వేయడం అనేది ఒకటైతే కనుక ఈ కూడళ్ళ దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో కూడా మేము హెల్మెట్స్ లేకుండా ఉంటే కనుక బండి నెంబర్ని దాన్ని ఫోటోగ్రాఫ్ చేసి వెంటనే వాళ్ళకి ఇంటికి కూడా ఈ చలాన్స్ లాగా వాళ్ళకి వచ్చేటట్టు, అంటే ఈ హెల్మెట్ కేసెస్ లాగా పెట్టేటట్టు కూడా చేస్తున్నాం. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా నడుపుతుంటే కనుక వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయటం, కోర్టులో వాళ్ళని హాజరుపరచడం, ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు పడేటటువంటి విధంగా చేయడం అనేది మొదలెట్టాం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 7 దోషుల్ని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 24 ఏళ్లు కారాగారంలో గడిపిన తమను విడుదల చేయాలన్న దోషుల అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసిన జై సర్కార్ ఈ అంశంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరింది. గతంలో దోషుల విడుదలకు నిర్ణయించగా కేంద్రం అభిప్రాయం చెప్పకుండానే సుప్రీంకోర్టును హడావిడిగా ఆశ్రయించిందని జై సర్కార్ వ్యాఖ్యానించింది. నాటి పరిణామాల దృష్ట్యా దోషుల విడుదలపై కేంద్రం అభిప్రాయాలు అడుగుతున్నట్లు వివరించింది. జై సర్కార్ హోంశాఖ కార్యదర్శి లేఖ రాసిన కొద్ది గంటలకే స్పందించిన డీఎంకే అధినేత కరుణానిధి దోషుల విడుదలకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక సంస్కరణను చేపట్టే అవకాశం ఉంది. పంచవర్ష ప్రణాళికలకు బదులు మధ్యకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రణాళికేతర వ్యయానికి మధ్య వ్యత్యాసం లేకుండా చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్లో ప్రకటించగా, పంచవర్ష ప్రణాళికల విధానానికి స్వస్తి పలకడంపై కసరత్తు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియే వెల్లడించారు. 2 లేదా 3 ఏళ్లకు సరిపడా వేర్వేరు మంత్రిత్వ శాఖల ఆదాయం, ఖర్చు అంచనాతో కొత్త ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళిక 2016-2017 ఆర్థిక సంవత్సరంతో ముగియనుండగా 2017-2018 నుంచి కొత్త విధానం రావచ్చని సంకేతాలిచ్చారు. కొత్త విధానం అమల్లోకి వస్తే వేరువేరు మంత్రిత్వ శాఖల మధ్య నీతి ఆయోగ్ సంధానకర్తగా వ్యవహరిస్తుందని పనగరియే తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.